అనుకున్నంత పని అయ్యింది. ఇప్పటికే రుతుపవనాలు అండమాన్ దీవులను దాకినాయి అని భారత వాతావరణ శాఖ చెప్పింది. మే 27వ తారీఖు వచ్చేసరికి కేరళ తీరాన్ని కూడా దాకుతాయంట. అంటే జూన్ ఫస్ట్ వీక్లోనే రుతుపవనాలు తెలంగాణలోకి వస్తాయి. దానికి తోడు ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో తెలంగాణ మొత్తం వర్షాలు పడుతున్నాయి. పరిస్థితి ఇట్లనే ఉంటే రుతుపవనాలు అనుకున్న దానికంటే ముందే రాష్ట్రంలోకి వస్తాయని, వానలు దంచి కొడతాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ అంటుంది. ఇంకో దిక్కు ఇప్పటికే ఐకేపీ కల్లాలల్లా వడ్లు రాష్ట్ర కొద్దీ అట్లనే ఉన్నాయి. ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఇంకో 40 లక్షల టన్నుల వడ్లు కొనాల్సి ఉంది. ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలల్లా ముసురు పట్టింది. రైతులు నిండా మునిగే పరిస్థితి నెలకొంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్ల రాత్రి కురిసిన వర్షానికి వడ్లు తడిసి ముద్దైనాయి. ఈ ఐకేపీ సెంటర్ మేనేజ్మెంట్ వడ్లు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పాటు కవర్లు కూడా ఇయ్యలేదు. ఇక్కడ ఏ రైతును కదిలిచ్చినా ఏడుపు ఒకటే తక్కువ ఉంది. వడ్లే ఇంకా అమ్ముడుపోలేదు. ఇంకో దిక్కు వానకాలం వచ్చింది. చేసిన అప్పులు తీర్చుడెట్లా, మళ్ళా పంటకు రెడీ అవుడెట్లా అని రైతులు దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు. ఒక దిక్కు రైతులు ఏడుస్తుంటే ఇంకో దిక్కు రైస్ మిల్లర్లు మాత్రం మస్తు కుషున్నారంట. ఎందుకంటే ఈ తడిసిన వడ్లని అడ్డికి పావుషేరు కొనొచ్చని. అట్లనే కమిషన్లు వస్తాయని మన నేతాశ్రీలు కూడా మస్తు ఖుష్ అవుతున్నారట.